హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరీవన్. వెల్కమ్ టు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈరోజు మనం ఏం తెలుసుకుందాము అంటే మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తెలుసుకోబోయే విషయము ఏంటి అంటే కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అండ్ రెడీమేడ్ సాఫ్ట్వేర్ మధ్య ఉన్న తేడా ఏంటనేది తెలుసుకుందాం. అంటే కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, రెడీమేడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, వీటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మొదటిగా మనం రెడీమేడ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. రెడీమేడ్ సాఫ్ట్వేర్ అనేది ముందుగా సాఫ్ట్వేర్ అనేది తయారు చేసి మార్కెట్లో అందరికీ విక్రయించే సాఫ్ట్వేర్ వచ్చేసి రెడీమేడ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, టాలీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివంటి సాఫ్ట్వేర్లు వచ్చేసి రెడీమేడ్ సాఫ్ట్వేర్ అంటారు. వీటిని వెంటనే కొనుగోలు చేసేసి ఉపయోగించుకోవచ్చు. ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది మరియు త్వరగా పని అనేది ప్రారంభించవచ్చు దీనివల్ల. కానీ అందులో మనకు కావాల్సినవి అన్ని ఫ్యూచర్లు ఉండకపోవచ్చు రెడీమేడ్ సాఫ్ట్వేర్లో. ఓకే, మనకు అవసరమైన టోటల్ ఫ్యూచర్స్ అనేది ఉండవు. అలాగే మన అవసరాలకు అనుగుణంగా పూర్తిగా మార్చుకోవడానికి కూడా సాధ్యం అనేది కాదు. మనకి అవసరాలకి అంటే మనకు కావాల్సిన విధముగా మనము మార్చుకోవడానికి ఈ రెడీమేడ్ సాఫ్ట్వేర్లో కుదరదు. ఓకే, ఏంటేంటి మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, టాలీ ఇలాంటివి వచ్చేసి రెడీమేడ్ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయి. రెడీమేడ్ సాఫ్ట్వేర్లో వచ్చేసి మనకు కావాల్సిన విధంగా మనము అమర్చుకోలేము. ఓకే, ఇది వచ్చేసి రెడీమేడ్ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయి. అండ్ ఆల్సో అలాగే ఈ రెడీమేడ్ సాఫ్ట్వేర్లో ఇంకా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇందులో నష్టాలు ఉండొచ్చు, లాభాలు అనేది కూడా ఉండొచ్చు. ప్రయోజనాలు ఏంటి అంటే వెంటనే ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయోజనాలు వచ్చేసి దీంట్లో వెంటనే ఉపయోగించుకోవచ్చు, తక్కువ అనేది ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పటికే పరీక్షించబడిన సాఫ్ట్వేర్ అంటే వెంటనే పరీక్షించబడిన సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సపోర్టు మరియు అంటే అప్డేట్స్ అనేది అందుబాటులో ఉంటాయి దేంట్లో, రెడీమేడ్ సాఫ్ట్వేర్లో. ఓకే, ఇందులో అనవసరాలు అంటే నష్టాలు ఏంటి అంటే మీ అవసరాలు పూర్తిగా సరికాకపోవచ్చు, కావాల్సిన ఫీచర్స్ అనేది ఇందులో ఉండవు, మార్పులు చేయడం కష్టంగా ఉండొచ్చు. ఏదైనా మార్పు చేసుకోవడం చాలా కష్టంగా అనేది మారుతుంది దీంట్లో వచ్చేసి, దేంట్లో, రెడీమేడ్ సాఫ్ట్వేర్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడీమేడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ముందుగానే తయారు చేస్తారు, ఖర్చు అనేది తక్కువ, వెంటనే ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ చెప్పాం కదా. షాప్లో రెడీగా ఉన్న డ్రెస్ కొనడం లాంటిది ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకోవచ్చు మనం రెడీమేడ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది వచ్చేసి రెడీమేడ్ సాఫ్ట్వేర్ కిందకి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం తెలుసుకుందాం, కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్. అంటే కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అనే ఒక వ్యక్తి సంస్థ లేదా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా తయారు చేసే సాఫ్ట్వేర్. ఒక వ్యక్తి సంస్థకి లేదా కంపెనీకి అవసరాలకు అనుగుణంగా చేసే సాఫ్ట్వేర్నే కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అనేసి మనము అంటాము. ఓకే, ఇది ఈ తర్వాత వచ్చేసి ఉదాహరణకు ఒక స్కూల్ కోసం స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేరు, లేదా ఒక హాస్పిటల్ కోసం మేనేజ్మెంట్ సాఫ్ట్వేరు, లేదా ప్రత్యేక ఈఆర్పి సాఫ్ట్వేర్ తయారు చేయడం, ఇలాగుంటాయి. కంపెనీ కోసం ప్రత్యేకంగా చేయడం. ఇలాంటి సాఫ్ట్వేర్లో మనకు అవసరమైన ఫీచర్లు మాత్రమే చేర్చవచ్చు. వ్యాపారం పెరిగే కొద్దీ కొత్త ఫీచర్లు అనేది యాడ్ చేసుకోవచ్చు, జోడించుకోవచ్చు. అందువల్ల ఇది మరింత సమర్థవంతంగా అనేది పనిచేస్తుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం అండ్ ఖర్చు అవసరం అనేది అవుతుంది. అంటే సమయం పడుతుంది కదా, మనకు కావాల్సిన విధంలో మనం చేసుకుంటాము, అలాగే మనకు కావాల్సిన రూపంలో మనం చేసుకుంటాము. అలాగే ఇందులో వచ్చేసి ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది దేంట్లో, కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్లో. అండ్ ఆల్సో దీంట్లో వచ్చేసి మనకు వచ్చేసి అనుగుణంగా చేసుకోవచ్చు, అది ఇలాగుంటాయి. అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసి రెడీమేడ్ సాఫ్ట్వేరు అంటే అందరికీ ఇప్పుడు వీటి మధ్య మనం ఏంటి ఒకే విధంగా రెండింటి మధ్య ఉన్న తేడాలు తెలుసుకుందాం. ఇప్పుడు దాని యూజెస్ ఏంటి, దీని యూజెస్ ఏంటి అన్నీ టోటల్గా తెలుసుకుందాం కదా. ఇప్పుడు రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటి అనేది చెప్పేసి తెలుసుకుందాం. రెడీమేడ్ వచ్చేసి తక్కువ ఖర్చుతో సాఫ్ట్వేర్ అనేది అందుబాటులోకి వస్తుంది, కానీ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఎక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది.
ఓకే. రెడీమేడ్ సాఫ్ట్‌వేరు అందరికీ ఒకే విధంగా ఉంటుంది. కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్ మాత్రం మీ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడుతుంది. మీకెలా కావాలంటే అలా రూపొందించబడుతుంది. అదొచ్చేసి కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేరు. రెడీమేడ్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు పరిమితంగా ఉంటాయి. కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైనప్పుడు కొత్త ఫీచర్‌లనేది మనం జోడించుకోవచ్చు. మార్పులు చేయడం అనేది చాలా సులభం కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్‌లో. ఎందుకంటే మనం చేయించుకున్నాం కాబట్టి. అందువల్ల చిన్న అవసరాలకు తక్కువ బడ్జెట్‌కు రెడీమేడ్ హ్మ్. సాఫ్ట్‌వేర్ సరిపోతుంది. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యాపారులు మరియు భవిష్యత్తులో విస్తరణ కోరుకునే వాళ్ళకొచ్చేసి కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్ ఉత్తమం అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీకొచ్చేసి ఒకవేళ కస్టమైజ్డ్ కావాలి అన్నా, లేదు అంటే రెడీమేడ్ సాఫ్ట్‌వేర్ కావాలన్నా, ఎలాంటి సాఫ్ట్‌వేర్స్ అన్నా మా దగ్గరైతే అవైలబుల్‌లో ఉన్నాయి. మీకు ఏ సాఫ్ట్‌వేర్ కావాలి అన్నా ఓకే. అండ్ ఆల్సో అలాగే రెడీమేడ్‌కి చెప్పాం కదా! ఎలా అంటే దాని ప్రయోజనాలేంటి, దాని అవసరాలేంటి అని చెప్పేసి. ఇప్పుడొచ్చేసి కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్స్‌కి సంబంధించింది చెప్దాం. ప్రయోజనాలొచ్చేసి మీ అవసరాలకు 100% అనేది ఇది సరిపోతుంది. అవసరమైన ఫీచర్‌లు మాత్రమే ఉంటాయి. భవిష్యత్తులో కొత్త ఫీచర్‌లనేది కూడా ఇందులో జోడించుకోవచ్చు. వ్యాపార పనితీరు అనేది మెరుగుపరుస్తుందిది. నష్టాలొచ్చేసి తయారు చేయడానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది. సమయం పడినా కూడా ఇది మన ఇష్టపూర్వకంగా మనం చేసుకోవచ్చు కాబట్టి ఏమీ అభ్యంతరం అనేది ఉండదు. ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ అవసరం అనేది ఉంటుంది. ఇది వచ్చేసి కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్ వచ్చేసి అంటే ఇప్పుడు మనము రెడీమేడ్‌లో ఎలా చెప్పాము, షాప్‌లో రెడీగా ఉన్న డ్రెస్ కొనడం లాంటిది. ఇదొచ్చేసి మీ కొలతలకు అనుగుణంగా ప్రత్యేకంగా కుట్టించిన డ్రెస్ లాంటిది. అంటే మీరు కొలతలనేది ఇస్తారు కదా! ఆ కొలతలిచ్చి కుట్టించుకుంటారు కదా! దానికి అనుకూలంగా ఉండేలాగా ఇది చేసిస్తారు. అది కస్టమైజ్డ్. ఓకే. ఎలాంటి సాఫ్ట్‌వేర్ కావాలి అన్నా మీకొచ్చేసి మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఎన్‌వీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో వెంటనే మా ఎన్‌వీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ని మీరు అప్రోచ్ చేశారనుకోండి, మీకు ఎంఎల్ఎం సాఫ్ట్‌వేరా, ఏ సాఫ్ట్‌వేర్ కావాలన్నా మేము చేయిస్తాం. ఫర్దర్ డీటెయిల్స్‌కి ప్లీజ్ కాంటాక్ట్ టు ఎన్‌వీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.